హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు మీ హ్యాపీనెస్ అనేది ఉందా, అసలు అది రిలేషన్షిప్కి సంబంధించి, ఆర్ సాడ్నెస్. అండ్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి అసలు కమ్యూనికేషన్ వస్తుందా, ఆర్ ఇంకా టైం పడుతుందా అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి రీడింగ్ మీ సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుంది. ఓకే, మీ పర్సన్ ప్రజెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, బ్యాలెన్సింగ్లో ఉన్నారు. ఓకే, విత్ 8 of Wands ఇన్ రివర్స్. ఓకే, సో 8 of Wands ఇన్ రివర్స్. ఈ పర్సన్ ఏంటంటే తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ నుండి బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే కంప్లీట్లీ లైక్ డివోర్స్ ఆర్ కంప్లీట్లీ డిస్కనెక్ట్ అలాంటిది ఏదో జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో. అండ్ బ్యాలెన్స్ అనేది లేదు. ఎస్, స్టార్ కార్డ్. కమ్యూనికేషన్ లేదు, మీ మధ్య కూడా కమ్యూనికేషన్ లేదు. బట్ ఈ పర్సన్ చాలా టఫ్ లైఫ్ అయితే గడుపుతున్నారు ప్రజెంట్ విత్ హ్యాంగ్డ్ మ్యాన్ ఇన్ రివర్స్. ఓకే, సో చాలా సాక్రిఫైజెస్ అయితే చేయాల్సి వచ్చింది మీ పర్సన్ లైఫ్లో. బట్ స్టిల్ ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. బట్ తన పాస్ట్ కోసం కానీ, తన సాడ్నెస్ కోసం కానీ, తన గొడవలు ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో వాటి కోసం మీకు తెలియాలని అనుకోవటం లేదు మీ పర్సన్. సో మీరు ఏం అడిగినా చెప్పడం లేదు. బట్ ఈ పర్సన్కి జస్ట్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీకు అండ్ మీ పర్సన్కి. అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఒక నర్చరింగ్, కేరింగ్, మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ మీరు. సో మీ ఎఫెక్షన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. అండ్ మీతో ఒక న్యూ రిలేషన్, న్యూ స్పార్క్ అనేది ఉండాలి ఆ రిలేషన్షిప్లో అనేది కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా డిఫికల్ట్ పీరియడ్ అయితే నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో. పాస్ట్ రిలేషన్స్ నుండో లేదా పాస్ట్ ట్రామా ఏదో ఉంది తన లైఫ్లో. ఆ ట్రామాలోంచి బయటికి రాలేకపోతున్నారు ప్రజెంట్. బట్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు, టీమ్ వర్క్ కోరుకుంటున్నారు. అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్. ఎస్, అగైన్ అండ్ అగైన్ ఇదే కార్డ్స్ వస్తున్నాయి. తనని ఎవరో ఫైనాన్షియల్గా చీట్ చేశారు, ఆర్ సంథింగ్ రిలేషన్షిప్ ఏదో కనెక్ట్ అయినట్టే అయి డిస్కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మ్యారేజ్ బ్రేకప్ అయిందో లేకపోతే ఇంకేదైనా విషయంలో తను ఏదో లాస్ అనేది జరిగింది. ఓకే, తన లైఫ్లో లాస్ అనేది ఏదో జరిగింది. సో ఇప్పుడు ఈ పర్సన్ కంప్లీట్లీ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ అందులో కొన్ని విషయాలు మాత్రమే చెప్తారు. ఎస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో. అండ్ ఈ పర్సన్ ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీలోకి రావాలి ఈ పర్సన్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అండ్ ఆ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వచ్చిన తర్వాత మీతో మళ్ళీ ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే పెట్టుకుంటారు మీతో. సో ఆ కాన్వర్సేషన్ మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. ఓకే, సాడ్నెస్ అయితే లేదు, హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. మీరు చాలా విషయాలు క్లియర్ చేసుకుంటారు అండ్ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు ఇద్దరు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ కాన్వర్సేషన్ ఒక మైల్ స్టోన్ అనమాట. ఓకే, సో మీరు కొంచెం ఈ పర్సన్కి కైండ్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు కూడా హార్ష్గా మాట్లాడితే ఈ పర్సన్ కంప్లీట్లీ సాడ్నెస్లోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఈ పర్సన్కి అసలు ఏమేమి కమ్యూనికేట్ చేయాలి అనేది ఇంకా ప్లానింగ్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, సో మీ పైన చాలా లస్ట్ అయితే ఉంది ఈ పర్సన్కి. అండ్ మీరు చాలా గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ హార్ట్ని గార్డ్ చేసి ఉంచుకుంటున్నారు. అంటే ఈజీగా ఎవరి ట్రాప్లో పడిపోకుండా మీరు చాలా గార్డెడ్ ఉంటారు. సో మీరు చాలా కేరింగ్ పర్సన్. ఎలాగో మిమ్మల్ని మీరు కూడా అలాగే కేర్ చేసుకుంటూ ఉంటారు. మీ కేర్ మీరు తీసుకుంటూ ఉంటారు. ఓకే, బట్ ఎస్, లాంగ్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు. ఎస్, విత్ 8 of Pentacles.
టవర్ మూమెంట్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎంత సాడ్నెస్లో ఉన్నారో ప్రజెంట్, మీరు అంత సాడ్నెస్లో అయితే లేరు. ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్న పర్సన్. ఓకే, సో మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదన్న స్ట్రెస్ ఉంది మీ మైండ్లో. బట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మీ పర్సన్తో. అండ్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు కూడా మీరిద్దరూ కూడా ప్రజెంట్. అండ్ మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ కోసం, రీయూనియన్ కోసం చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. అది మీ పర్సన్ కూడా గమనిస్తున్నారు. మీరు తనకి స్పేస్ ఇస్తున్నారు హీల్ అవ్వడానికి. అండ్ చాలా ఓపికతో మీరు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి అండ్ మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి చాలా మీరు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ మీరిద్దరూ ఒకే పేజ్లో లేరు, సేమ్ పేజ్లో లేరు. అంటే ఇద్దరు ఒకే ఎనర్జీస్లో అయితే లేరు. ఈ పర్సన్ ఎంత సాడ్నెస్తో ఉన్నారో, ఏదో లాస్లో ఉన్నారు. బట్ మీరు మీ లైఫ్లో చాలా డెవలప్ అవుతున్నారు. మీరు సాడ్నెస్తో అయితే లేరు, బట్ స్ట్రెస్ అనేది ఉంది. మీకు తెలుసు ఇది ఆల్రెడీ ఒక డివైన్ కనెక్షన్. మీ పర్సన్ మళ్ళీ మీతోనే లైఫ్ లాంగ్ ఉంటారు. బట్ ప్రజెంట్ మీ పర్సన్ టైం బాగాలేదు, ఇవన్నీ తెలుసు మీకు. సో మీ పర్సనే మీకు ఒక ఫేటెడ్ కనెక్షన్, ఫేటెడ్ పార్ట్నర్ అని మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ఇదొక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు అండ్ మీ పర్సన్కి అండ్ మీ రిలేషన్షిప్కి ఫేవరబుల్గా మారబోతుంది. అండ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది త్వరలోనే మీకు. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు మీ పర్సన్ ఎన్ని విషయాలు అడిగినా మీ పర్సన్ మీకు అవేమీ కూడా రివీల్ చేయరు. మీరు అడిగితే అలా స్కిప్ చేసేస్తారు జస్ట్ ఆ మెసేజ్. ఇంకొకటి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీరు అడిగిన దానికి మాత్రం రిప్లై ఇవ్వరు, తన పాస్ట్కి సంబంధించేది కూడా. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఈ పర్సన్కి కొంచెం ఫియర్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు అన్నీ తెలుసుకుంటే మీరు మేబీ మీ పర్సన్తో బ్రేకప్ అయిపోతారేమో అన్న భయంతో మీకేమీ చెప్పడం లేదు మీ పర్సన్. ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత లాస్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా తన మనసులోనే దాచుకుంటున్నారు. బట్ మీకు చెప్పడం లేదు. ఎందుకు అని అంటే మీరు అది జనరల్గా తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే. మీ పర్సన్ అంత బాధపడుతున్నారు అని అంటే పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతగా ఇష్టపడుతున్నట్టు మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి అలా అనుకోవడం మీరు మీ పర్సన్కి నచ్చట్లేదు ఇక్కడ. ఓకే, సో అందుకే మీకు ఏ విషయాలు చెప్పట్లేదు. బట్ ఈ పర్సన్ ఏదో పోగొట్టుకున్నారు తన లైఫ్లో. మేబీ ఒక రిలేషన్ కట్ అయి ఉండొచ్చు, లేదా ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ ఏదో జరిగి ఉండొచ్చు, బిజినెస్ లాస్ ఏదో జరిగి ఉండొచ్చు, ఏదైనా ఒక ఎడిక్షన్ వదిలేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇలా సంథింగ్ లాస్ అనేది ఉంది ఈ పర్సన్ లైఫ్లో. సో అది హీల్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. బట్ ఈ పర్సన్ మీకోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. అంటే మీ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీతో ఎప్పుడైతే ప్యాచప్ అవుతారో అప్పుడే ఈ పర్సన్ కంప్లీట్లీ హీల్ అవుతారు అనేది ఈ పర్సన్ గట్టి నమ్మకం అన్నమాట. సో ఈ పర్సన్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ విషయాలన్నీ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. బట్ ఈ కాన్వర్సేషన్ మీకు హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది. ఓకే, అదైతే 100% నిజం, 100% అది జరగబోతుంది. బట్ ఎప్పుడు జరగబోతుంది అనేది నెక్స్ట్ 48 అవర్స్లో జరగచ్చు, ఆర్ నెక్స్ట్ 24 అవర్స్లో కూడా జరగచ్చు. ఓకే, ఒక ఎల్డర్లీ పర్సన్ ఎవరో ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో. ఒక ఎల్డర్లీ పర్సన్, ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక ఓల్డ్ పర్సన్ అనమాట. ఎల్డర్లీ పర్సన్ అంటే ఒక ఫాదర్లీ ఫిగర్ టైప్ పర్సన్ ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ లైఫ్లో. మేబీ మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ పర్సన్. బట్ ఈ ఫ్యామిలీ ఈ ఓల్డర్ పర్సన్ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గైడెన్స్ తీసుకోండి మీ రిలేషన్షిప్ విషయంలో. ఎందుకంటే ఈ గైడెన్స్ మీకు ఉపయోగపడుతుంది మీ రిలేషన్షిప్లో. ఓకే, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా, మీరు ఏదైనా అడ్వైస్ కోసం ఎవరినైనా అడగాలన్నా మీరు ఎవరిని పడితే వాళ్ళని అడగలేరు, మీరు అందరినీ నమ్మరు. సో ఈ ఎల్డర్లీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు ఓల్డ్ ఏజ్లో. కాబట్టి అలాంటి వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడం